హాయ్ అండి, వెల్కమ్ టు వైష్ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి నానకట్టాయి బిస్కెట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక బిస్కెట్ ఇస్తే చాలండి, కడుపు ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటాయి అనమాట. ఇవి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. 10 ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి 1 కప్ షుగర్, 3 ఇలాచీలు గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. 3/4 కప్పు నెయ్యి వేసేసుకొని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ మైదా పిండి, 1/2 కప్ శనగపిండి, 3/4 కప్పు బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీళ్ళు చూపించిన విధంగా ఉండాలి. ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసేసుకొని నిమ్మకాయ సంత ముద్ద తీసేసుకొని రౌండ్గా చేసిన తర్వాత మధ్యలో ప్రెస్ చేసేసుకోవాలి. 1 ఇంచు మందంతో ఇలా చేసుకున్న బిస్కెట్ నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టేసేయాలి. మొత్తం పిండి అలాగే చేసేసుకోవాలి. పైన బాదం పప్పు అయితే పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వాడుకోవచ్చు. 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో స్టాండ్ పెట్టేసి అలాగే ప్లేట్ కూడా పెట్టేసి 30 నుంచి 35 నిమిషాలకు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నానకట్టాయి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.